135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ షాక్ కి గురిచేసింది. అనారోగ్య కారణాల కారణంగా ఆయన ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 62 ఏళ్ల వయసులో ఆయన మృతి చెందగా ఓ విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అదే ఆయన వయసు. వాస్తవానికి మలైకా తండ్రి అనిల్ వయసు 62 ఏళ్లు. అటు మలైకా వయసు మాత్రం 50 ఏళ్లు. ఈ క్రమంలో వీరి వయసు చర్చకు దారితీసింది. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 12 ఏళ్లు ఉండటంతో ఇదెలా సాధ్యం అంటున్నారు. మలైకా అరోరా తండ్రి అనిల్ సెప్టెంబర్ 11న ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన అపార్ట్మెంట్ టెర్రస్ పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. అయితే అనిల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన తన కూతుళ్లకు కూడా చెప్పారనే వార్తలు వస్తున్నాయి. అయితే అనిల్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో మలైకా పూణేలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఆమె ముంబైకి వచ్చేశారు. తండ్రి పార్థివ దేహాన్ని చూసి వెక్కి వెక్కేడ్చారు. కాగా తండ్రి మరణంపై మలైకా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మా ప్రియమైన నాన్న అనిల్ మెహతా చనిపోయారని తెలియజేయడానికి చింతిస్తున్నాం. ఆయన మరణంతో మా కుటుంబం అంతా షాక్కి గురైంది. దయచేసి ఈ కష్టకాలంలో మా ప్రైవసీకి కాస్త విలువివ్వాలని కోరింది. అయితే అనిల్ మరణం తర్వాత ఓ ప్రశ్న అందరినీ వేధిస్తోంది. వార్తల్లో అనిల్ వయసు 62 ఏళ్లని చెప్పారు. అటు మలైకా వయసు 50 ఏళ్లు. తండ్రి కూతుల మధ్య 12 ఏళ్లు మాత్రమే గ్యాప్ ఉండటంతో జనాలు షాక్ అవుతున్నారు. అయితే నిజానికి అనిల్ మెహతా మలైకా అరోరా కన్న తండ్రి కాదు. మలైకా తల్లి జాయిస్ పాలికార్ ఓ మలయాళీ క్రిస్టియన్. పంజాబ్కి చెందిన అనిల్ అరోరాని ప్రేమించి పెళ్లాడింది జాయిస్. అయితే మలైకాకి 11 ఏళ్లు ఉన్నప్పుడు ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత కూతుళ్లు మలైకా అరోరా, అమృత అరోరాలతో చెంబూరుకి మకాం మార్చింది జాయిస్. అక్కడ జాయిస్కి అనిల్ కుల్దీప్ మెహతాతో పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. జాయిస్ కంటే అనిల్ వయసు చాలా తక్కువ. మారు తండ్రి అయినప్పటికీ అనిల్ మెహతాతో మలైకా, అమృతకి ఎంతో మంచి అనుబంధం ఉంది. ఎప్పుడూ కూడా వారిని వేరుగా చూడలేదు. అలా మలైకా అరోరా కంటే మారు తండ్రి అనిల్ మెహతా 12 ఏళ్లు మాత్రమే పెద్ద అన్నమాట. మారు తండ్రైన కన్న తండ్రి కన్నా ఎక్కువ ప్రేమ మలైకాకు దక్కిందే. అనిల్ సొంత బిడ్డలా చూసుకున్నారు. ఆయన మరణం ఆ కుటుంబానికి తీరని లోటు. ఈ కఠిన సమయంలో ఆ దేవుడే వీరికి ధైర్యం ఇవ్వాలని కోరుకుందాం.